దేవుని గణనామను బట్టి మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేసుకొనిచున్నాను. ఈ రీతిగా మరి దేవుని యొక్క సన్నిధానంలో మనందరం కూడి దేవుని నామమును మహింపరచడానికి చక్కని తరుణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మొదటిగా ఈ సమయంలో మనం ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన తర్వాత మిగతా కార్యక్రమాలకు మనం వెళ్దాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, జీవము గల దేవ, మీరు మాతో ఉన్నందుకు వందనాలు తండ్రి. అనేక వారాలు బట్టి ఈ రీతిగా లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి నీ ప్రజలకు సహాయం చేసినందుకు వందనాలు. మాకు కూడా ఈ రీతిగా నీ ప్రజలతో కలిసి ఈ మాటలు పంచుకోవడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి వందనాలు తెలియజేసుకుని ఇస్తున్నాం. నేటి దినాల్లో జరుగుతున్న భయంకరమైన పరిస్థితుల నుంచి మీరే ప్రజలను విడిపించండి, మమ్మల్ని రక్షించండి, మా సంఘాన్ని రక్షించండి, మా దేశాన్ని, ప్రపంచాన్ని రక్షించి నీ కృపలు నడిపించమని అడుగుతున్నాం. మరి ఈ సమయంలో నీ యొక్క కార్యక్రమంలో ఇది ఆదివారం ఆరాధనలో మేము వెళ్తుండగా మీరు మాకు అన్ని విషయాల్లో తోడుగా ఉండి నడిపించమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాటలు పాడుకుందాం. మన సంఘ బిడ్డలు కొంతమంది వచ్చి పాటలు పాడి వినిపిస్తారు. మీరందరూ కూడా పాటల్లో ఏకీభవించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహుబలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. మా రక్షకుడవు, మా స్నేహితుడవు, పరిశుద్ధుడవు మా యేసయ్యా. మా రక్షకుడవు, మా స్నేహితుడవు, పరిశుద్ధుడవు మా యేసయ్యా. పరిశుద్ధమైన నీ నామమునే, పరిశుద్ధమైన నీ నామమునే స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా, స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. జీవప్రదాత శ్రీ యేసునాథ, జీవపు దాత శ్రీ యేసునాథ, స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా, స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా,
అబ్రాహాముగా మార్చితివి, తండ్రి ఇంటి నుండి పిలచితివి, అబ్రామును ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. అలయాకోబును నీవు విరచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి, అలయాకోబును నీవు విరచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. మామదా ఫస్ట్ నాదా. ఈ సమయంలో మొదటిగా నేను కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందజేస్తాను. మరి ఈ సమయంలో దేవుని గన్నామను బట్టి మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రీతిగా మరొక వారము మరొకసారి మనందరం కలిసి ఈ రీతిగా ఆదివారం సమయాన్న దేవునితో సమయాన్ని కేటాయించడానికి గొప్ప తరుణాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి గతించిన దినాల్లో జరిగిన పరిస్థితులన్నీ ఎంతో భయంకరంగా ఉన్నాయి. మరి ఈ యొక్క కరోనా వైరస్ టైంలో మీరందరూ కూడా ఇంటి దగ్గర ఉండండి, జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలు వృద్ధుల్ని చాలా జాగ్రత్తగా ఉంచండి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో చేతులు ఎత్తేసిన పరిస్థితికి వచ్చేసింది. వారు కూడా ఇంకా రక్షించలేని పరిస్థితి. కాబట్టి ఎవరికి వారు ఇంటి దగ్గర ఉండి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మన భారతదేశం మరొక చైనాలా కాకుండా, లేదంటే మన భారతదేశం ఒక అమెరికాలాగా కాకుండా మన భారతదేశాన్ని దేవుడు రక్షించాలి, మన ప్రపంచ దేశాన్ని దేవుడు రక్షించాలని మీరందరూ కూడా ఎల్లప్పుడూ ప్రార్థనలు మీరు ఏకీభవిస్తారని నేను మీ అందరికీ కూడా ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మీరందరూ బాగున్నారని నేను అనుకునిచున్నాను. మీరు ఎప్పుడు కూడా చక్కగా ఉండాలి, దేవుని యొక్క సన్నిధానంలో కొనసాగాలి. మీరు ఇంటి దగ్గర ఉన్నా లేదా ఏదైనా పని చేసుకున్నా సరే దేవుని యొక్క నీడలో మాత్రమే మీరు నడవాలి. మీరు ఇష్టానుసారంగా కానీ లోకానుసారంగా కానీ జీవించడానికి వీల్లేదు. మేము కూడా దేవుని కృపను బట్టి బాగున్నామండి. చిన్న చిన్న సమస్యలు శోధనలు వచ్చినా సరే దేవుడు మీ ప్రార్థనలు బట్టి దేవుని కృపను బట్టి మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్నాడు. అందరిని బట్టి కూడా మరొకసారి మీ అందరికీ కూడా దేవునికి కూడా మరొకసారి నేను వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళ్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నువ్వు చేస్తున్న మేలులను బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మా జీవితాల్లో, మా విశ్వాసుల జీవితాల్లో తండ్రి, మా సంఘాలలో, మా గ్రామాల్లో, మా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో మీరు మా పట్ల చూపించిన ప్రేమను బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ ఈ రీతిగా బ్రతికిస్తున్నారు తండ్రి. అయ్యా, భయంకరమైన ఈ పరిస్థితుల్లో నీ యొక్క రెక్కల చాటును మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. అయ్యా, గాలి ద్వారా మనిషి నుంచి మనిషికి ప్రవహించే ఈ యొక్క భయంకరమైన వ్యాధిని మీరే అరికట్టాలని చివరికి నీ పాదాలు పట్టుకుని వేడుకొనిచ్చినాం తండ్రి. మా జీవితాలను సరిచేయండి, నీ కృపలు నడిపించండి. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మేమందరము వాక్యాన్ని ధ్యానం చేసుకొని చుండగా నీ బిడ్డలకు కావలసిన వాక్యాన్ని అందింపచేయండి. వారు వాక్యం విని విడిచిపెట్టేవారుగా కాకుండా వాక్యానుసారంగా జీవించే భాగ్యమును నీ బిడ్డలకు అనుగ్రహింపచేసి మేమందరం కూడా మరొకసారి ఈ రీతిగా అందరూ కూడా అన్ని చర్చెస్లో కూడి ఘనమైన దేవుడు అయిన నిన్ను, మమ్మల్ని రక్షించిన నీకు మేమందరం ప్రార్థన చేసి నీ కృపలో జీవించడానికి సహాయం మాకు అనుగ్రహింపచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క గ్రంథంలో కొన్ని అమూల్యమైన
మాటలు మన కొరకు దేవుడు దాచి ఉంచాడు. దానియేలు గ్రంథం నుండి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు నేను మీతో ఆ మాటలు మాట్లాడడానికి నేను మీ ముందుకు వచ్చాను. మరి దానియేలు గ్రంథంలో మనందరికీ తెలుసు, చాలాసార్లు మనం చర్చెస్లో మాట్లాడుకున్నాం, చాలాసార్లు మాట్లాడుకున్న పరిస్థితులే అయినా సరే మరొకసారి మనం దేవుని యొక్క ప్రేరణ చొప్పున మనం ముందుకు వెళ్దాం. ఎప్పుడో విన్నదే కదా మరలా ఎందుకులే వినడం అనుకుని నిర్లక్ష్యంగా చూడొద్దు. దేవుడిచ్చిన ప్రతి వాక్యము కూడా అమూల్యమైనది. దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా మన జీవితానికి అవసరమైంది. కాబట్టి మనందరం కూడా మీరు మీ సమయాన్ని వ్యర్థం చేయకుండా దేవుని యొక్క వాక్యంపై మీరు మీ యొక్క ఆలోచన కేంద్రీకృతంగా ఉంచాలని నేను మరొకసారి మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. దానియేలు గ్రంథంలో మొట్టమొదటిగా మీకు తెలియజేయాల్సిన ఒక విషయం ఏంటంటే, చెర నుండి, అంటే కొంతమంది బబులోను నుంచి కొంతమంది వెళ్ళి నెబుకద్నెజర్ అక్కడ ఉన్న వారందరూ కూడా వారిని చెరగా పట్టుకొని వచ్చి వారి దేశంలో పెట్టుకున్నారు. ఎవరినంటే ముసలోళ్ళని కాదు, పెద్దోళ్ళని కాదు, ఇలాంటి పిల్లల్ని కాదు. ఎవరిని తీసుకున్నారంటే పడుచోళ్ళని తీసుకున్నారు. పడుచు పిల్లల్ని, మంచి ఉడుకు రక్తం ఉన్న వాళ్ళని, చక్కటి జ్ఞానంతో వాక్చాతుర్యంతో కలిగి ఉన్న సుమారుగా 10,000 మంది యవనస్తులను వారందరూ వారు తెచ్చేసుకున్నారు చెరగా. ఇలాంటి పరిస్థితులు ఏం జరిగిందంటే, అనుకోకుండా మరి వారందరూ కూడా ఇక్కడే ఉన్నారు. రాజు చెప్పాడు, ఆజ్ఞ చేశాడు నెబుకద్నెజర్, రేయ్ ఈ తీసుకొచ్చిన ఈ బబులోను నుంచి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా చాలా పుష్టిగా ఉండాలి. అంతేకాదు వాళ్ళకి మనందరం కూడా మంచి భోజనం పెట్టాలి. మంచి జ్ఞానం మన యొక్క దేశం పట్ల, మన రాజ్యాల పట్ల మంచి జ్ఞానం పెరగడానికి వారికి కావలసిన జ్ఞానాన్ని మీరు అభ్యసింపచేయడానికి కూడా మీరు మాస్టర్లని, టీచర్లని, మన దేశానికి సంబంధించిన జ్ఞానుల్ని, పండితుల్ని సిద్ధం చేయండి. వారికి కొన్ని పాఠాలు నేర్పించాలి. ఎందుకంటే వాళ్ళని మనం వాడుకోబోతున్నాం. వాళ్ళని మన కొరకు వాళ్ళందరినీ కూడా మనం వాడుకోబోతున్నాం. వాళ్ళు మన రాజ్యానికి చాలా అవసరమైన వారు అని ఏం చేశాడంటే వారందరినీ కూడా పిలుచుకొచ్చి వారికి ఏం చేయడం మొదలుపెట్టారంటే, రాజు ఏదైతే ఆహారాన్ని తింటాడో అలాంటి ఆహారాన్ని, పంచభక్ష పరమాన్నాల్ని ఏం చేశాడంటే, రాజు తన యొక్క సంరక్షకులు ఎవరైతే ఉన్నారో లేదంటే వారి చేత ఒక ఆజ్ఞ జారీ చేయించాడు వాళ్ళందరికీ కూడా. ఇదిగో ఈ రోజు నుంచి మీరందరూ కూడా రాజ ఆహారం తినాలి అని చెప్పినప్పుడు నిజంగా చాలామంది ఏమనుకున్నారంటే, చాలా రోజుల నుంచి మాకు ఆహారం లేదే, చాలా రోజుల నుంచి మమ్మల్ని ఒక జైల్లో పెట్టేసినట్టు ఉంచేశారు, కానీ సడన్గా ఇప్పుడు రాజు తినే ఆహారాన్ని మాకు కూడా పెడతారు అని వారికి ఆలోచన వచ్చినప్పుడు వారు నోరు ఉరిపోయి ఉంటుంది, లోపల లొట్టలేసి ఉంటారు లోపల. ఆహారం ఇంకా వారి దగ్గర రాకముందుపై, ఎందుకంటే అంత చక్కని ఆహారాలు రాజ గృహంలో మరి అక్కడ ఆ యొక్క అంతఃపురంలో సిద్ధమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలండి. ఏంటి అంటే, సుమారుగా 10,000 మందిని తీసుకొస్తే 10,000 మందిలో 9,996 మంది ప్రజలు, యవనస్తులు ఏం చేశారంటే, రాజు ఏదైతే ఆహారాన్ని వీళ్ళ కొరకు సిద్ధపరిచాడో ఆహారాన్ని తినడానికి ఇష్టపడిపోయారు. వారు మనసుని ఏకీవించేసారు, తినేస్తాం, మంచి ఆహారం మా కొరకు సిద్ధపాటు చేశారు రాజుగారు. ఏ రాజుగారు ఏం చెప్పినా పర్లేదు, మంచి ఆహారం ఇచ్చాడు కాబట్టి ఇంకా, ఎందుకంటే మనిషి అనుకుంటాడు కదా, కోటి విద్యలు కూడా కూటి కొరకు అనుకుంటాడు. ఆ రీతిగా మంచి ఆహారాన్ని మాకు సిద్ధపాటు చేశారు అనుకొని ఏం చేయడం మొదలుపెట్టారంటే, వారందరూ కూడా తినడానికి ఆమోదించేశారు, సిద్ధపడిపోయారు. అయితే ఒక నలుగురు మాత్రం వారి ఇష్టాన్ని చూపించలేదండి. ఆహారాన్ని తినడానికి వారు నిరాకరించారు. అప్పటికే సరైన ఆహారం లేదు వారికి, అప్పటికే వారి కడుపులన్నీ కూడా ఆకలిగా ఉన్నాయి. అప్పటి వరకు మరి జైల్లో ఉన్న వాళ్ళకి ఏ తిండి పెడతారు? ఏవే తిండి, రకరకాల సరిగా ఉడకనవి లేదంటే సరిగా ఆరోగ్యం కానివి ఏవో పెడుతుంటారు ఆ కాలంలో. అదే రీతిగా సడన్గా అక్కడ నుంచి తీసుకొచ్చి వీరందరికీ మంచి ఆహారం పెట్టండి, ఇలా చేయండి అంటే, అప్పుడు అందరూ 9,996 మంది ప్రజలు కూడా, ఆ యవనస్తులందరూ కూడా చక్కగా తినేయడానికి సిద్ధపడిపోయారు. కానీ నలుగురు మాత్రం ఇష్టాన్ని చూపించట్లేదండి. ఆ నలుగురు ఎవరంటే, మనం దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం వారి పేర్లు మనం చూడగలం. ఆ నలుగురు పేర్లు మనం చూస్తే యూదులలో నుండి, అంటే దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూద్దాం.
యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య వీరు నలుగురు కూడా ఏమన్నారంటే, అయ్యా మేము రాజుగారు ఇచ్చే ఆహారం మేము తినవండి, ఎందుకంటే అది విగ్రహార్పితమైనది, అది లోకానుసారమైన మనుషులు తినేది, అది మేము తినే ఆహారం కాదు, మేము తిన్నాం, ఎందుకంటే మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవునికి సంబంధించినట్లుగా మేము జీవించాలి, మా దేవునికి ఇష్టం వచ్చినట్లుగా మేము బ్రతకాలి అని ఏం చేశారంటే వారు రాజీ పడిపోవడానికి ఇష్టపడలేదండి. 9,996 మంది రాజీ పడ్డారు, కానీ ఈ నలుగురు మాత్రం దేవుని కోసం నిలబడిపోయారండి. ఈ నలుగురు కూడా వారి కడుపు మార్చుకోవడానికే ఇష్టపడ్డారు, కానీ వారు రాజు పెట్టిన భోజన పదార్థాలని వారు తినడానికి ఇష్టపడలేదు. ఎందుకో తెలిసింది, అది దేవునికి ఇష్టం లేదని వారు గమనించారు. అంటే దేవుని ఇష్టాలను ఎరిగిన మనుషులు వీళ్ళు నలుగురు కూడా. ఈరోజు మనలో ఎంతమంది దేవుని ఇష్టాన్ని ఎరిగి జీవిస్తున్నాం? మనలో ఎంతమంది దేవుని ఇష్టాన్ని తెలుసుకొని దేవుని ఇష్టాన్ని మనలో నెరవేర్చుకుంటున్నాం మనం? కానీ ఈ నలుగురు అలా చేయలేదండి. కొన్ని వేల మందిలో నలుగురు మాత్రమే తేలేరు. ఆ నలుగురిలో దానియేలు, మిషాయేలు, అజర్య, హనన్య అనే ఈ నలుగురు కూడా మరి దేవుని కొరకు ఎంతగానో జీవించాలని ఆశపడ్డారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వారికి మరి తిండే ఉంటుందంటే వాళ్ళు అడిగారట, అయ్యా మాకు ఏమొద్దు కానీ కొంచెం నీళ్ళు, కూరగాయలు మాకు ఇవ్వండి చాలు, మేము శాకాహార భోజనమే తింటాం, మాంసాహార భోజనం మాకొద్దు అని చెప్పి వారు చక్కగా ఆ శాకాహార భోజనాన్ని తినడానికి వారు పర్మిషన్ అడుగుతుంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. అదేంటి, రాజు ఒకటి చెప్తే మీరు ఒకటి చేస్తున్నారేంటి, ఇలా చేస్తే మా ఉద్యోగాలు పోతాయి, మీరు తినడానికి వీల్లేదు, మేము పెట్టిందే మీరు తినాలంటే అప్పుడు దానియేలు గారు ఒక మాట అంటారు, అయ్యా సరే ఇప్పుడు మీరు చెప్పినట్టే చేద్దాం, అయితే ఒక 10 రోజులు పరీక్షించండి మమ్మల్ని, 10 రోజులు మేము శాకాహార భోజనం తింటాం, ఇంకా చాలా నెలలు సంవత్సరాలు ఉన్నాయి కదా, అయితే ఈ 10 రోజుల్లో మేము శాకాహార భోజనం తింటాం, ఈ శాకాహార భోజనం తిన్న తర్వాత ఒకవేళ మేము వాళ్ళకన్నా బలహీనులమైన, వారికన్నా తక్కువ జ్ఞానంగా ఉన్న, వారంత హుషారుగా మేము లేకపోతే అప్పుడు మీరు ఏం చేసుకుంటారో మీరు చేయొచ్చు, మీరు చెప్పిందే మేము తింటాం అంటే ఇదేదో బాగుందని అతను కూడా ఏమన్నాడంటే, గొడవ ఎందుకు, సరే ఈ 10 రోజులు మీరు తినండి అనేసరికి 10 రోజులు అయిపోయినాయి. 10 రోజులు అయిపోయిన తర్వాత మరి వాళ్ళు వచ్చి చూశారు, వాళ్ళు చూసి పరీక్షించారు, అదే మీరు నలుగురు ఒకవైపు ఉన్నారని, మీరు అందరూ ఒకవైపు ఉన్నారని పరీక్షించి చూస్తే ఈ నలుగురు కూడా శాకాహార భోజనం మాత్రమే తిన్నారు, కానీ మాంసాహార భోజనాలు తిన్న వారికన్నా బలంగా ఉన్నారు, వారికన్నా ఆరోగ్యంగా ఉన్నారు, వారికన్నా చురుకుగా ఉన్నారు, అన్ని విషయాల్లో కూడా వారికన్నా ఎంతో యాక్టివ్గా ఉన్నారండి. ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, దేవుని కోసం ఎప్పుడైతే వారు ప్రత్యేకించుకొని దేవుని కోసం ఎప్పుడైతే నిలబడ్డారండి, ఆ నలుగురిని కూడా దేవుడు హెచ్చించడానికి ఇష్టపడ్డారు. అదే రీతిగా మనం ఇంకా ఈ విషయాల్ని చదువుకుంటూ మనం కిందకి వద్దాం. దానియేలు గ్రంథంలో అదే మొదటి అధ్యాయంలో ఈ ఆహారాన్ని గూర్చిన ఈ ఆహారం పరిస్థితుల్లో వీరు రాజీ పడని విషయాన్ని బట్టి నేను ఒక 3 విషయాలు మీతో చెప్తాను. ఇక్కడ ఒక 3 రకాల మనుషులు మనకు కనిపిస్తున్నారు. 3 రకాల మనుషులు, జాగ్రత్తగా వినాలండి. ఈ 3 రకాల మనుషుల్లో మనం ఏ రకానికి చెందిన వారమో మనకు అర్థమైపోద్ది. 3 రకాల మనుషులు ఉన్నారంటే, ఇంతకీ 3 రకాలు ఎవరు? మొదటి రకం ప్రజలేమో ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు, ఒకరి నుంచి మనకి కొన్ని మాటలు వస్తున్నప్పుడు ఎందుకులే ఇంకా వాళ్ళ చేత మాటలు పడడం ఎందుకు అని, లేదంటే ఎందుకులే మన కడుపు మార్చుకొని ఎందుకులే ఇలా ఉండడం అని, లేదంటే ఎందుకులే అని ఏం చేస్తారంటే వారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే రాజీ పడిపోతారు, వారు నిలబడలేరు. వీళ్ళు మొదటి రకం ప్రజలండి. మొదటి రకం ప్రజలు అంటే ఈ మొదటి రకం ప్రజలు ఎవరంటున్నారంటే ఈ 9,996 మంది ఎవరైతే ఉన్నారో వారు మొదటి రకానికి చెందిన ప్రజలు. ఇక రెండవ రకం ప్రజలు ఉన్నారండి. వీళ్ళు ఏంటంటే పాపం మనసులో ఎలా ఉంటుందంటే, మనసులో దేవుని కొరకు నిలబడాలని ఉంటుంది. మనసులో నేను దేవుని కొరకు నేను జీవించాలండి, దేవుని కొరకు నేను ఉపయోగపడాలండి, దేవుని కొరకు వాడబడాలండి, దేవుని కొరకు పాడతానండి, దేవుని కొరకు వాయిద్యాలు వాయిస్తానండి, దేవుని కొరకు నేను స్వార్థ చాటుతానండి అని దేవుని కొరకు పని చేయాలని ఉంటుంది. లేదంటే దేవుని కొరకు చుట్టూ మనుషులందరూ కూడా ఏమనుకున్నా సరే నేను దేవుని కొరకు నిలబడాలండి అని మనసులో ఆశ ఉంటుంది. కానీ
వారు ఆశ అయితే ఉంటుంది కానీ నిర్ణయాన్ని తీసుకోలేరండి. రెండో రకం ప్రజలు. మొదటి రకం ప్రజలేమో వారు వెంటనే రాజీ పడిపోతారు. సమస్య రాగానే, లేదంటే ఏదైనా పరిస్థితి ఎదురు కాగానే వెంటనే రాజీ పడిపోతారు. రెండవ రకం ప్రజలేమో రాజీ పడడానికి ఇష్టపడరు, కానీ చివరికి వారు చేసేది ఏమీ లేక మరలా రాజీ పడిపోతారు. రెండో రకం ప్రజలు. ఇక మూడవ రకం ప్రజలు ఎవరు అంటే వీళ్ళు చాలా అరుదుగా ఉంటారండి. శ్రమైన, ఖడ్గమైన, కరువైన, కాటకమైన, చావైనా సరే నేను దేవుని కొరకు మాత్రమే నిలబడతాను అని ఉంటారు. వారు మూడవ రకం ప్రజలు. మీకు చెప్పాలి ఒక విషయం. మొదటి రకం ప్రజలేమో చెరబట్టబడిన వారిలో 9,996 రకాల ప్రజలైతే, ఇక రెండవ రకం ప్రజలేమో, రెండో రకం వారు ఎవరంటే ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనబడుతున్న వీరి ముగ్గురు కూడా రెండవ రకానికి వస్తారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అండి, వీళ్ళు వాళ్ళ హృదయంలో ఆశ అయితే ఉంటుంది. వారైతే నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడతారు. నేను దేవుని కొరకు నేను వాడబడతానండి, ఇలా చేస్తాను, అలా చేస్తాను అని పాపం మంచి ఆశ అయితే లోపల ఉంటుంది. కానీ వారిని నడిపించేవారు లేకపోతే వారు కూడా పడిపోతారు, రాజీ పడిపోతారు. ఇక దానియేలు లాంటి వారు ఇక చాలా అరుదుగా ఉంటారు. ఇంకెలాంటి వారికి ఎవరు కూడా వెనకాల నడిపించే వాళ్ళు అవసరం లేదు. వారికి వారే నిలబడగలరు. వారికి వారే దేవుని కొరకు వారు నిలబడి దేవుని కొరకు జీవించగలరండి. హల్లెలూయా. మరి ఆ రీతిగా ఇక్కడ మనం చూస్తున్న 3 రకాల ప్రజల్ని ఇప్పటివరకు మనం చూసాం. మరి ఈ 3 రకాల ప్రజల్లో మీరు ఏ రకానికి సంబంధించి ఉన్నారో నాకైతే తెలియదండి. ఒకసారి ఆలోచించుకోండి. మీరు అన్నిటికీ రాజీ పడిపోయే వాళ్ళకి కనిపిస్తున్నారా? పోయిందే ఉందిలే, ఎవరన్నా చూసి వచ్చారా ఏంటి, మనం సీక్రెట్గా చేస్తున్నాం, ఎవరు చూస్తారులే అని రాజీ పడిపోతున్నారా? లేదంటే దేవుడు ప్రార్థన చేస్తే క్షమించేస్తారులే అని రాజీ పడిపోతున్నారా? లేదంటే ఇంకో రకంగా రాజీ పడిపోతున్నారా? మొదటి రకం ప్రజలుగా ఉన్నారా మీరు? లేదంటే రెండవ రకం ప్రజలుగా ఒకవేళ నేను దేవుని కోసం నిలబడదాం అనుకుంటున్నానండి, కానీ కొంతమంది పరిస్థితుల వల్ల ఎలా అయిపోవాల్సి వస్తుందండి అని నిలబడదాం అని ఆశ కలిగి పడిపోయేవారుగా ఉన్నారా రెండవ రకం ప్రజల్లాగా? లేదంటే మూడో రకం ప్రజల్లా ఉన్నారేమో దానియేలులాగా? దానియేలు ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే దేవుని కోసం నిలబడగలిగాడు. మీకు విషయం తెలుసండి, ఈ దినాన్ని భారతదేశంలో కొన్ని 100 మంది షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారట. 100 మంది షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారండి. చాలా సంతోషకరమైన విషయం ఇది. చాలామంది షడ్రక్, మేషక్, అబేద్నెగో లాంటి వారు దేవుని కొరకు నిలబడడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటో చెప్పమంటారా? వారికి ఆశ అయితే ఉంది, ఇష్టమైతే ఉంది, కానీ వారిని నడిపించడానికి ఎవరు లేరండి. ఒకరు గట్టిగా తీర్మానం తీసుకొని నిలబడితే ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగో లాంటి వారు, అంటే దానియేలు లాంటి వారు ఒకరు నిలబడితే ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగో లాంటి వారు అందరూ కూడా ఆ దానియేలు వెనకాల వెళ్ళి నిలబడతారు. కానీ ఇప్పుడు ఆ ప్రజలు లేరు. ఇప్పుడు మన భారతదేశానికి షడ్రక్, మేషక్, అబేద్నెగో లాంటి వారు చాలామంది ఉన్నారు, కానీ దానియేలు లాంటి వారు కావాలండి ఇప్పుడు. ఎందుకంటే చాలామందికి చేద్దాం, నిలబడదాం, ప్రార్థన చేద్దాం, ఉందాం, దేవునిలో ఎదుగుదాం అనే ఆశ అయితే ఉంది, కానీ వారిని ప్రోత్సహించేవారు లేరండి. మొదటిగా నేను దేవుని కోసం నిలబడుతున్నాను, చావైనా రేవైనా దేవుని కొరకు నేను బ్రతకాలి అని దానియేలు వలె నిలబడేవారు ఒక్కడు కూడా లేరండి. అయితే ఈరోజు నీ కుటుంబానికి నీవు ఒక దానియేలులా ఉండగలవా? నీ గ్రామానికి నీవు ఒక దానియేలులా ఉండగలవా? నీ సంఘానికి నీవు ఒక దానియేలులా ఉండగలవా? నీవు దేవుని కోసం నిలబడదాం అనుకున్న వారిని నిన్ను చూసి వారు కూడా దేవుని కొరకు నిలబడే వారిలా నువ్వు చేద్దాం అనుకుంటున్నావా? ఈరోజు మన భారతదేశంలో అనేక మంది షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు, కానీ దానియేలు వంటి వారు కావాలి భారతదేశానికి. నువ్వెందుకు ఉండకూడదు అలాగా? ప్రియ సంగమా, వాక్యం వెంటనే ప్రియ దేవుని బిడ్డ, మీరెందుకు దేవుని కోసం నిలబడకూడదు అలాగా? ఏదేమైనా దేవుని కోసం, ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, సమస్యలు వచ్చినా, కరువైన, ఖడ్గమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా దేవుని కొరకు నేను నిలబడతానండి అని ఆలోచన ఎందుకు రావట్లేదు? ఎందుకు రాజీ పడిపోతున్నాం మనం కూడా? ఎందుకు లోకానుసారమైన విషయాలకి రాజీ పడిపోతున్నాం?
ప్రతి చిన్న విషయాలకు కూడా మనం ఎందుకు లొంగిపోతున్నాం? ఈరోజు మనం పడిపోవడం వల్ల, మనము అన్నిటికీ రాజీ పడిపోవడం వల్ల, మనల్ని చూసి ఎవరైతే వీళ్ళ దేవుని కోసం నిలబడితే వీళ్ళతో పాటు నేను కూడా నిలబడతాను అనుకునే వాళ్ళు కూడా నీవు నిలబడలేక, నీవు దానియేలులా లేక నిన్ను వెంబడిస్తున్నవారు, లేదా నిన్ను చూస్తున్నవారు, నువ్వు నిలబడితే బాగున్నావు నిన్ను వెంబడిందాం అనుకున్న వాళ్ళు కూడా వారు నువ్వు రాజీ పడిపోయేసరికి వాళ్ళు కూడా రాజీ పడిపోతున్నారండి. పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ మీకు చెప్తానండి. మీరు ఒక్కరే దానియేలు కోసం నిలబడడం అనేది సింపుల్ ఏం కాదండి. అది ఏమి నేను నిలబడిపోయాను దానియేలులాగా అని అనడానికి అదేమి చాలా సింపుల్ మ్యాటర్ ఏం కాదు. అది చాలా కష్టం. ఒకసారి ఆలోచించండి. మీ గ్రామంలో మీరొక్కరు మాత్రమే దేవుని కోసం నిలబడి మిగిలిన వారందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం అనుకుంటూ రాజీ పడిపోతున్నారు అనుకోండి. మిగిలిన వారందరూ కూడా రాజీ పడిపోతున్నారు అన్ని విషయాలకి, కానీ మీరు ఒక్కరే దేవుని కోసం నిలబడ్డారు. అలాంటి పరిస్థితుల్లో మీ పరిస్థితి ఎలా ఉంటుంది? అలాంటి సమయంలో మీ పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు మీరు దేవుని కోసం నిలబడగలరా? మీకు విషయం తెలుసా? దేవుడు ఆ 9,996 మంది ప్రజల్ని ఆయన ఎన్నుకోలేదు, కానీ ఎవరైతే దేవుని కోసం నిలబడాలని ఆశపడ్డారో దానియేలులాగా ఆ నలుగురిని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడండి. నిజానికి ఇక్కడ దానియేలు గారు నిలబడ్డారు. దానియేలు వెనకాల దానియేలుని చూసి అతని స్నేహితులు దానియేలుని బట్టి నిలబడ్డారండి. దానియేలు గనక పడిపోతే, దానియేలు గనక తినేస్తే ఆ వెనకాల ఉన్న వాళ్ళు కూడా తినేద్దరు, ఆ వెనకాల ఉన్న వాళ్ళు కూడా రాజీ పడిపోతారు. కానీ దానియేలు రాజీ పడలేదండి. అతడు దేవుని కోసం నిలవడం వల్ల అతడు వెనకాల అతని స్నేహితులను కూడా అతడు రక్షించుకోగలిగాడు. మరి ఈ దినాన్ని దేవుడు మనతో దానియేలు ద్వారా మనకి మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు మన జీవితం ఎలా ఉంది? మన బ్రతుకు ఎలా ఉంది? ఆలోచించుకుందాం ఒకసారి. పడిపోతున్నావేమో, ఈ లాక్డౌన్ సీజన్లో ఇంకా ఎక్కువ పడిపోతున్నావేమో, ఈ లాక్డౌన్ టైంలో ఇంకా ఎక్కువ సెల్ ఫోన్తో సమయాన్ని కేటాయించేస్తున్నావేమో, ఈ లాక్డౌన్ సమయంలో ఒకవేళ నీకు అనిపించవచ్చు, అయ్యో చర్చెస్ తీసుకున్న టైంలోనే బాగున్నామండి, చర్చెస్ క్లోజ్ అయిపోయిన తర్వాత మేము ఎలా అయిపోయామండి అని ఒకవేళ నీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది. చాలామంది నాతో చెప్పారు. చాలామంది పర్సనల్గా నాకు ఫోన్ చేయడం కానీ, చాలామంది చర్చ్ దగ్గరకు వచ్చినప్పుడు కానీ, చాలామంది యవనస్తులేంటి, పెద్దవాళ్ళేంటి, మేము ఇంటి దగ్గర ప్రార్థన ఎందుకు చేసుకోలేము అనుకునే వాళ్ళమండి, కానీ ఈరోజు ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. పడిపోతున్నామండి చాలా విషయాల్లో. సెల్ ఫోన్లకి బానిసలుగా మారిపోయాం, లోకాశులకి బానిసలుగా మారిపోయాం, టీవీలకి బానిసలుగా మారిపోయాం, స్నేహితులతో తిరగడానికి బానిసలుగా మారిపోయాం. ఇలా ఖాళీగా ఉండి మా పిల్లలు వేరే పాడు అలవాట్లు నేర్చేసుకుంటున్నారండి. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉంది నీ పరిస్థితి? నువ్వు అనుకుని ఉంటావు దేవుని కోసం నేను నిలబడ్డానని, కానీ ఈరోజు చూసావా నీ పరిస్థితి ఎలా ఉందో? నీ మాట ఏ రీతిగా ఉందో చూసావా? నీ స్వభావం, నీ యొక్క వేషధారణ అంతా కూడా బయటపడిపోతుంది కదా. కొన్ని రోజులు చర్చిలు మూతపడిపోయేసరికి, కొన్ని రోజులు దేవుని వాక్యం అందకపోయేసరికి, కొన్ని రోజులు నువ్వు ప్రార్థన చేసుకో, దేవుని సన్నిధికి రా అనేవారు ఎవరు లేనందువల్ల ఏ రీతిగా నీ జీవితం డౌన్ అయిపోతుందో చూసావా? గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నీ సంఘానికి, నీ కుటుంబానికి, నీ గ్రామానికి నీవు ఒక దానియేలు వలె నిలబడాలి. దానియేలు వలె నిలబడాలి. దానియేలుకి వెనకాల ఎవరు మరొకరు వచ్చి నువ్వు లేగు నా కొరకు నిలబడు అని ఎవరు చెప్పవసరం లేదు. అతనికి అతడుగా నిలబడ్డాడు. 20 సంవత్సరాల లోపు వయసులోనే అతడు దేవుని కొరకు నిలబడగలిగాడండి. ఎంతగా దేవుని వారు ప్రేమిస్తే దేవుని కొరకు వారు నిలబడగలిగారు అంటారు. మరి దానియేలు గారు లాంటి మాదిరి మీరు చూపించగలరా మీ ప్రజలకి? చూపించండి. ఎందుకు చూపించలేరు? మీరు మొదటిగా ఒక తీర్మానం తీసుకోవాలి. ఏటా తీర్మానం? నా యేసయ్య నాకు మాదిరి చూపించి వెళ్ళాడు, ఆ మాదిరిలో నేను నడవాలి అని అనుకున్నాం అనుకోండి, మనం నిలబడగలం. నా దేవుడు నాకు మాదిరి చూపించి వెళ్ళాడు. నా యేసయ్య ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన పడిపోలేదు, కృంగిపోలేదు, శోధనలకు లొంగిపోలేదు. కాబట్టి నాకు కూడా ఎన్ని కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా నేను పడిపోను. నా యేసయ్య వలె నేను దేవుని కొరకు నేను జీవిస్తానని నువ్వు ఎప్పుడు అనుకుంటావు?
మరి వాక్యంలో ఇంకా ఆ పరిస్థితి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మీరు అనుకోవచ్చు, ఒకవేళ క్రైస్తవుల్లో 3 రకాలని చెప్పాను కదా. మొదటి వారు సమస్య రాగానే రాజీ పడిపోయేవారు. రెండో వారు సమస్య వచ్చినప్పుడు దేవుని కోసం నిలబడదాము అని మనసులో ఉంటుంది, కానీ ఏది చేయలేక ప్రజల కోసం ఇంకొకరి కోసం వాళ్ళ కోసం మొత్తానికి మరలా రాజీ పడిపోయి లోకానుసారంగా కలిసిపోతారు. కానీ దానియేలు గారిలాగా నిలబడే వాళ్ళు మాత్రం ఒక్కలే ఉంటారు. అయితే మీరు ఇలా రాజీ పడిపోయే వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఏమొస్తుందంటే వాళ్ళకి ఆలోచన, ఇదిగో మరి నేను ఎందుకు ఇలా చేయకూడదు, ఏంటి పలానా వాళ్ళు అలా చేశారు కదా, పలానా సేవకుడు ఇలా చేశాడు కదా, లేదంటే పలానా విశ్వాసం ఇలా చేశాడు కదా, ఇది పాపమా, ఇది తప్ప అని ఎప్పుడు కూడా వీళ్ళందరితో పోల్చుకోవడానికి వీళ్ళు ఇష్టపడుతుంటారు. అందరితో కంపేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. కంపారిజన్ వీళ్ళకి ఇష్టం అనమాట. వాళ్ళు చేశారు కాబట్టి నేను చేయొచ్చు, వీళ్ళు చేశారు కాబట్టి నేను చేయొచ్చు, వాళ్ళు అలా చేశారు కాబట్టి. మంచి చేసిన వాళ్ళని పట్టించుకోరు వీళ్ళు. ఎవరైతే చెడు చేశారో, అలా చెడు చేశారు కదా మేము కూడా చేయొచ్చేమో, ఇది పాపం ఏంటి అనుకోవచ్చండి. చాలామంది అలాగే అనుకుంటారు. చాలామంది తప్పు చేస్తున్నప్పుడు ఇదే వస్తుందండి వాళ్ళ మైండ్లోకి, ఇదేమన్నా పాపమా. గమనించండి, ఒకవేళ ఇది పాపమా కాదా అని నువ్వు అడిగే రైట్స్ నీకున్నాయి, కానీ అది పాపమని తెలుసుండి ఇది పాపమా అని అడుగుతున్నావు అంటే నీవు ఉన్నతమైన స్థాయిలో లేవు, ఆత్మీయతలో దిగజారిపోయిన స్థాయిలో ఉన్నావు. కాబట్టి నువ్వు పాపాన్ని ప్రేరేపిస్తున్నావు, పాపాన్ని ఇష్టపడుతున్నావు, కాబట్టి ఇలాంటి కవరింగ్లన్నీ చేసుకుంటున్నావు. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నా వాక్యాన్ని ముగింపుకు వస్తున్నాను. మరి ఏంటంటే నేను చెప్పే మాట, మీరు నిజంగా అత్యున్నత స్థాయిలో ఉన్నారా లేదా అని పరీక్ష చేసుకోవడానికి ఇదే మీకు ఒక మంచి తరుణం. ఏంటి అంటే, మీ దగ్గరికి ఏదైనా పాపం వచ్చినప్పుడు ఇది నేను ఎందుకు చేయకూడదు, ఇది పాపమా, లేదంటే వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు కదా అనుకోకండి. దానియేలుని ఎవరు నిలబెట్టారు? దానియేలు ఎవరిని చూసి నిలబడ్డాడు? దేవుణ్ణి చూసే. ఈరోజు నీవు నేను కూడా దేవుణ్ణి చూసి నిలబడాలి. అలా మనం నిలబడినప్పుడు మనల్ని చూసి నిలబడాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఏంటంటే, ఈరోజు ఎవరైనా సరే ఏమనుకోవాలంటే, మీకు ఒక శోధన వచ్చిందనుకో, ఇది పాపమా పరిశుద్ధత అనే ఆలోచన మీకు వస్తుంది కదా. అప్పుడు ఇది పాపమా, నేను ఎందుకు చేయకూడదు అని మీరు అనుకుంటారు. మీరు అది రానివద్దు ఆలోచనలకు. శోధన వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా మీకు రాజీ పడిపోవాల్సిన పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు మీరు ఏమనుకోవాలంటే, నా యేసయ్యే అయితే గనక ఈ పని చేద్దుడా, నా యేసయ్యే అయితే గనక ఈ పాపం చేద్దుడా, లేదంటే నాకు మాదిరి చూపించిన అపోస్తలులు అయితే గనక వారు ఈ పని చేద్దురా. మన ఆలోచన ఎలాగ ఉండాలండి? మనం దేవునిలో నిలబడాల్సిన మన పరిస్థితి ఎలాగుండాలి? అంతేగాని ఎవరో చేశారని మనం పడిపోతే ఎలాగ? ఎవరో ఏదో అనుకున్నారని మనం నిరాశ ఓడిపోతే ఎలాగా? నీ దేవుడు, నీ యేసయ్య, అతడు శోధన జయించాడు, అపవాదిని గెలిచాడు, అన్నిటినీ గెలిచి ఆయన నిలబడ్డాడు. ప్రతి పాపమును. ఎంతమంది అమ్మాయిలు రాలేదండి యేసుప్రభువు దగ్గరికి? ఏ ఒక్కసారైనా అతడు మోహపు చూపు చూసాడని కానీ, లేదంటే ఏ ఒక్కసారైనా అతడు పలానా తప్పుడు పని చేసినా కానీ ఏమన్నా ఉందా? లేదండి. ఎందుకంటే ఆయన వచ్చిన పని వేరు. ఆయన నిలబడి ఈ రోజుకి సుమారుగా ప్రపంచంలో 700 కోట్లకు పైచిలకు జనాభా ఉంటే సుమారుగా 350 కోట్ల మంది ఈరోజు ఆయనను వెంబడించేవారుగా ఉన్నారు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా దేవుని కోసం నిలబడ్డారో. అపోస్తలులు కూడా, వారికి కూడా ఎన్నో శోధనలు వచ్చి ఉంటాయి, వారికి కూడా ఎన్నోసార్లు గొడవలు అవి వచ్చే పరిస్థితులు జరిగి ఉంటాయి. లేదంటే వారికి కూడా కొన్ని కోట్ల రూపాయల ఆస్తి చాలాసార్లు అపోస్తలుల దగ్గర ఉందండి. ఎందుకంటే కొత్త నిబంధన ప్రారంభంలో చాలామంది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా సమిష్టిగా వారి ఆస్తిపాస్తులు అమ్మేసి తెచ్చుకొని వారందరూ, అప్పుడు కొన్ని కోట్ల రూపాయలు వారి కళ్ళ ముందు ఉన్నప్పుడు, నేను కొంచెం దాచేసుకుంటాను, నేను కొంచెం లోపలేసుకుంటాను, నా భవిష్యత్తుకో లేదంటే నా పిల్లలకు ఉపయోగపడద్దులే అని ఎవరు అనుకోలేదండి. అనుకుంటే అక్కడ దొంగతనం చేతురు. ఇప్పుడు మనం కూడా
ఇలాంటి డబ్బుని మీద కానీ, శరీరం మీద కానీ, లోకం కోసం కానీ, తిండి కోసం కానీ, ఇలా వేరే వేరే విషయాల్లో మనకి శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇది పాపమా లేదంటే దేవుడు క్షమిస్తాడా క్షమించడా కాదండి. ఇదే పరిస్థితిలో నా యేసయ్య ఉంటే ఆయన ఈ పాపం చేద్దుడా? ఇదే పరిస్థితుల్లో ఆది అపోస్తులు ఉంటే మరి ఈ పాపం చేద్దురా? లేదు కదా, వారు చేయరు. అది మీకు తెలుసు, వారు చేయరు, ఎప్పుడు కూడా అలా చేయరు. కాబట్టే ఈరోజు వారిని చాలా ఉన్నతమైన స్థాయిలో మనం చూడగలుగుతున్నాం. ఈరోజు అపోస్తుల్ని, యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఎలా చూస్తున్నాం? అపోస్తులు కూడా అపోస్తులు కూడా ఏమన్నారు? మేము క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా మమ్మల్ని పోలి నడుచుకోండి అని చెప్పారు కదా. ఎందుకంటే వారు దేనికి రాజీ పడిపోలేదండి, దేనికి రాజీ పడిపోలేదు. కాబట్టి ఈరోజు మీరు రాజీ పడిపోకండి. కోటి విద్యలు కూటు కోసం అన్నాడు ఒక పెద్ద ఆయన. వాక్యంలో కనుక మనం చూస్తే చాలా శోధనలు. ఇప్పుడు మన దానియేలు గారికి శోధన ఆహారం ద్వారానే వచ్చింది. మొదటి శోధన వీరికి ఆహారం ద్వారా వచ్చింది. ఆదాము హవ్వకి ఆహారం ద్వారా వచ్చింది. తర్వాత అరణ్యంలో ఇశ్రాయేలీయులు వారు తిరుగుతున్నప్పుడు దేవుడు మన్నాను కురిపించి వారిని పరీక్షించాడు. నేను ఇచ్చే ఆహారాన్ని తింటారా, లేదంటే వీరు ఇంతకు మించి నన్ను దూషించే మాటలు మాట్లాడతారా అన్నప్పుడు వారు ఏం చేశారండి? అరణ్యంలో సొనుక్కోలేదా? మాకు మాంసాహారం కావాలి, మన్నా ఎవడు తింటాడు అనలేదా? అవునండి, వారు కూడా దేవుడు పరీక్షించినప్పుడు వారు కూడా ఓడిపోయారు. యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా పరీక్ష వచ్చింది. ఆయన ఓడిపోయారా? లేదండి, ఆయన నిలబడ్డారు. వాక్యం ఆయన హృదయం నిండుగా ఉంది, ప్రార్థన ఆయన శరీరం నిండుగా ఉంది. కాబట్టి ఆయన దృష్టి దేవుని మీద ఉంది. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని కనీసం ఆయనకు వచ్చిన శోధన కానీ, ఆహార శోధన కానీ ఏది కూడా కదపలేకపోయింది. కాబట్టి మనము ఎన్ని పనులు చేస్తున్నది మన ఆహారం కొరకే అని మర్చిపోకండి. మీరు ఎంత దాచుకుంటున్నా ఏం చేస్తున్నా సరే అది ఆహారం కొరకే. మీరు తినే ఆహారము మీకు సమృద్ధిగా దేవుడు ఇస్తాడండి. ఆయన కాకులకి ఇస్తున్నాడు, వాటికి ఇస్తున్నాడు, జంతువులకి ఇస్తున్నాడు, అడవుల్లో ఉన్న వాటికి ఇస్తున్నాడు. మీకెందుకు ఇవ్వలేడు? మీరెందుకు భయపడుతున్నారు? మనుషులు ఇప్పుడు ఆహారం కొరకు అని పేరు చెప్పుకొని కోటి విద్యలు కూటి కోసం అని చెప్పుకొని ఆ కోటి విద్యల్లో కొన్ని విద్యలు వారు తప్పుడు మార్గంలో జీవించడానికి వారు వెళ్ళిపోతున్నారండి. తీరా వారు పాపం చేసి చివరికి వచ్చేసరికి వారు సంపాదించిన ఆస్తిని తినడానికి కూడా ఉండదు. ఎందుకంటే వారు పాపం చేసి లేనిపోయిన రోగాలను తెచ్చుకొని, లేనిపోయిన సమస్యలను కొని తెచ్చుకొని ఏమీ తినలేని పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఈరోజు మీరు ఆహారం కోసమే కదా నేను జీవిస్తుంది, నా కుటుంబానికి నా పిల్లలకి ఆహారం సంపాదించాలి కదా అనే ఆలోచనలో పడిపోయి మీరు దేవుణ్ణి ప్రక్కన పెట్టేయద్దండి. అది నేను చెప్పేది. ఈరోజు దేవుని ప్రక్కన పెట్టేసి ఆ శోధనలో పడిపోయి మీరు లోకానుసారంగా మీరు కలిసిపోవద్దు. మరి ప్రభు చిత్తం అయితే మరొకసారి మనందరము దేవుని యొక్క మాటలను మాట్లాడుకుందాం. మరి ఈరోజు దానియేలు గారి ద్వారా ఈరోజు మనం నేర్చుకున్నాం, నీవు నీ కుటుంబానికి దానియేలు ఎప్పుడు అవుతావు? నీవు నీ సంఘానికి దానియేలుగా ఎప్పుడు నిలబడతావు? నీవు నీ గ్రామానికి దానియేలుగా ఎప్పుడు నిలబడతావు? నువ్వు నిలబడితే నిన్ను బట్టి నీ వెనకాల నిలబడడానికి కొన్ని పదుల సంఖ్యలో లేదంటే వందల సంఖ్యలో మనుషులు చూస్తున్నారేమో. వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారండి. వారు దేవుని తప్ప ఇంకా ఏ లోకాశలు పెట్టుకోలేదండి అని చెప్పారు. మధ్యాహ్నం నేను ఒక చోటుకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక సహోదరి వచ్చిందండి. ఆ సహోదరి ఈ రీతిగా అంటుంది, నేను దేవుని కోసం నిలబడినప్పుడు నా కుటుంబం అంతా నన్ను వెలేశారండి. నేను దేవుని కోసం నిలబడినప్పుడు నా కుటుంబం అంతా నన్ను వెలేశారు అని చెప్పిన వెలేసినా సరే ఆమె వారి కుటుంబం దేవుని కోసం అలాగే నిలబడ్డారు. ఆమె, వారి పిల్లలు, వారి కోడళ్ళు అందరూ కూడా దేవుని కోసం ఎంతో బలంగా నిలబడ్డారంటే వారందరూ కూడా నిజంగా చాలా సంతోషమైంది వారి సాక్ష్యం ఉన్నప్పుడు మధ్యాహ్నం. కాబట్టి ఈరోజు నీవెప్పుడు నీ కుటుంబానికి దానియేలుగా నిలబడతావో, నీ గ్రామానికి ఎప్పుడు దానియేలుగా నిలబడతావో, ఇలాంటి స్వార్థ అందని ఇలాంటి పరిస్థితుల్లో నీవెప్పుడు దేవుని కోసం రోషము కలిగిన విశ్వాసులు నిలబడితే నీకు దేవుడు కొన్ని ఆత్మలను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను బట్టి కొన్ని ఆత్మలు దేవుని సన్నిధికి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మర్చిపోవద్దండి. తొట్టిల్లిపోయే పనిలో మాత్రం ఉండిపోవద్దు, దిగజారిపోయే పరిస్థితిలో ఉండిపోవద్దు. దేవుని కోసం లేచి నిలబడండి, దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఇక్కడ మొదటి అధ్యాయంలో 10,000 మంది ఉంటే 9,000 పైచిలకు పేర్లు మరలా దానియేలు గ్రంథంలో కనిపించలేదు.
ఈ నలుగురు పేర్లే కనిపిస్తాయి. ఎందుకో తెలిసింది, వారు దేవుని కోసం నిలబడ్డారు. కాబట్టి మీరు దేవుని కోసం నిలబడండి. లోకాన్ని చూసి, లోక సమస్యల్ని చూసి మీరు రాజీ పడిపోవద్దు. దేనికి? దేవుని కోసం. అంటే దేవుని కోసం మాత్రమే నిలబడండి. వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారని లోకానుసారంగా మీరు దేనికి కూడా మీరు కలిసిపోవద్దు. దేవుని మార్గంలో మీరు నడవండి, దేవుని కొరకు జీవించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మనం మరొకసారి మనందరం కలుసుకొని దేవుని మహింపరిచే వరకు కూడా దేవుని యొక్క కృప మీ అందరికీ కూడా తోడుగా ఉండును గాక. మరి ఈ సమయంలో అమ్మగారు, లజోలి అమ్మగారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందజేస్తారు. మీరందరూ కూడా శ్రద్ధగా వినాలని నేను మనవి చేస్తున్నాను. తండ్రి, ఈ సమయంలో నీ వాక్యం ధ్యానించుచుండగా తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవలసిందని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నాం. నేను యెహోవాను, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదును. నేను ఐగుప్తు దేశమున పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. ఈ దినమున యేసు రక్తమును గురించి మనం ధ్యానించుకుంటున్నాం. 83 సంవత్సరాల నుండి నేను ఎంతో ఆధారపడ్డాను. యేసు రక్తం వాటం లేని జీవితాన్ని జీవించడానికి దేవుడు కృప చేశాడు. నేను చిన్నతనంలో అనుకుంటుండేదాన్ని, యేసు రక్తమే జయం అని చెప్పమంటున్నారు. మా అమ్మ భయం వేస్తే యేసు రక్తమే జయం చెప్పమంది. ఏదైనా బలహీనత, జ్వరం ఏదైనా వస్తే యేసు రక్తమే జయం చెప్పమంది. ఎందుకు యేసు రక్తం చెప్పడం? ఎందుకు? యేసు ప్రభు అని చెప్తే మంచిది కదా. యేసు ప్రభు అని చెప్తే యేసు ప్రభు ఉన్నాడు, ఆయన రక్తం ఉంది, ఆయనలో ఆయన మనస్సు ఉంది, ఆయన హృదయం ఉంది, ఆయన బలం ఉంది. యేసు ప్రభు అని చెప్పకుండా యేసు రక్తం అనమంటున్నారేంటి? యేసు ప్రభు అనొచ్చు కదా. యేసు రక్తం వల్ల జయం అనమంటున్నారు. నాకు అర్థం అవ్వలేదు అని నేను అనుకుంటుండేదాన్ని. ఆ తర్వాత నేను ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో రాయబడింది ఏంటంటే, సైనికులు 2 గుంపులు ఉన్నారు. అధికారులు ఏం చేశారు? ఒక గుంపును చంపేయమన్నారు, ఒక గుంపును ఖైదులు వేయమన్నారు. చంపబడవలసిన గుంపులో అన్నయ్య ఉన్నాడు, బ్రతకవలసిన గుంపులో తమ్ముడున్నాడు. అన్నయ్యకి చాలా మంది పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. తమ్ముడికి వివాహం అవ్వలేదు. అప్పుడు తమ్ముడు అనుకున్నాడు, నా బదులు అన్నయ్య బ్రతికితే మంచిది. అన్నయ్య తన పిల్లల్ని పోషించుకోవాలి, భార్యను పోషించుకోవాలి. నేను చనిపోతే నా తల్లి ఏడుస్తుంది, అన్నయ్య చనిపోతే 10 మంది ఏడుస్తారు. అంచేత అన్నయ్య స్థలంలో నేను ఉంటాను, నా స్థలంలో అన్నయ్యని పెట్టేస్తాను, అన్నయ్య బ్రతుకుతాడు, నేను చనిపోతాను అనుకుని అన్నయ్య ఎక్కడ నిలబడ్డాడో ఆ స్థలానికి వెళ్ళిపోయి నిలబడ్డాడు. అన్నయ్య ఏమో తమ్ముడు స్థలంలో బ్రతకవలసిన గుంపులో నిలబడ్డాడు. అలాగే నిలబడి చూస్తున్నారు అందరూ. అన్నయ్య అనుకుంటున్నాడు, ఏమో ఎవరన్నా చెప్పేస్తారేమో, అన్నయ్య అండి ఆ గుంపులోకి వెళ్ళిపోయాడని ఎవరన్నా చెప్పేస్తే నన్ను మళ్ళా ఆ గుంపులో పెట్టి చంపేస్తారు. ఏమో నాకు తెలీదు ఏం చేయాలో అని అలా విచారంగా ఉన్నాడు.
అంతట్లోకి తుపాకీ తీసుకుని వస్తున్నాడు చంపేయడానికి. వరుసగా ఒక్కొక్కరిని చంపేస్తున్నాడు, షూట్ చేసేస్తున్నాడు. తమ్ముడు కుడివైపునున్న వాడిని కూడా షూట్ చేస్తాడు. అప్పటికీ అన్నయ్యకి నమ్మకం లేదు, ఏమో నన్ను చంపేస్తారేమో, ఎవరన్నా చెప్పితే నన్ను నా గుంపులోకి తీసేసుకుంటారు, మా తమ్ముడిని వదిలేస్తారు అనుకుంటాడు. ఆ తర్వాత ధన్మని తమ్ముడిని షూట్ చేశారు. చేయగానే చాలా బలమైన కుర్రాడు, పెండ్లవ్వలేదు, మంచి బలంగా ఉన్నాడు, క్రింద పడిపోయాడు. పైపులాగా రక్తం వచ్చేస్తుంది అతని శరీరంలో నుండి. అప్పుడు అన్నయ్య చూసి, అమ్మ నా మరణం నా తమ్ముడికి వెళ్ళిపోయింది, నా తమ్ముడు చనిపోయాడు కనుక ఇంకా నా దగ్గరికి మరణం రాదు అనుకుని సంతోషపడ్డాడు. విడుదల కలిగింది, భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళిపోయాడు. అతన్ని ఎవరు రక్షించారు అంటే తమ్ముడు రక్షించాడు. ఎంతవరకు అతడు చాలా అనుమానంగా ఉన్నాడు అంటే, తమ్ముడు రక్తం చిందించి చనిపోయే వరకు చాలా అనుమానంగా ఉన్నాడు. ఏమో చనిపోతానేమో. అతడు చనిపోయిన తర్వాత నేను బ్రతుకుతాను అన్న నమ్మకం వచ్చేసింది. అదేవిధంగా యేసు ప్రభు మృతులను సజీవులుగా చేస్తూ, మరి కుంటి వారికి కాళ్ళు ఇస్తూ, మోగవారికి నోరిస్తూ, గురుడ్డి వారికి చూపిస్తూ ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ తిరిగాడు. ఆయన వల్ల మనకేం ప్రయోజనం లేదు. ఆయన వల్ల మనకు ఎప్పుడు ప్రయోజనం కలిగింది? ఆయన సిలువ వేయబడ్డాడు. దేవుడు మానవుల పాపాలన్నిటినీ ఒక మూట కట్టి ఆ మూట ఆయన మీద పెట్టేశాడు. ఆ మూటలో ఏముంది? పాపాలున్నాయి, రోగాలున్నాయి, ఆ పాపం వచ్చే శోధనలున్నాయి, దుఃఖం ఉంది, వేదన ఉంది, కన్నీరు ఉంది, బాధలున్నాయి, మరణం ఉంది, మానవులకు వచ్చే అన్ని రకాలైన కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలన్నీ కలిపి దేవుడు తన కుమారుని మీద పెట్టేశాడు. ఆయన భరించలేకపోయాడు. గెత్సెమనే తోటలో ఉంటుండగా ఆ పాత్ర త్రాగలేకపోయాడు. ఆ చేదు పాత్ర, మానవులందరి పాపాలు, శాపాలు, మరణం చేదుగా ఉంది ఆయనకి. ఆయన త్రాగలేకపోయాడు. ఆయన శరీరం భరించలేకపోయింది. అందుకని ఆ చెమట రక్తంలాగా పెద్ద పెద్ద బిందువులు నేల మీద పడిపోయినాయి. ఒక పుస్తకంలో కథ చదివాను. ఒక్కడిని జైల్లో పెట్టారంట. బ్రతుకుతానేమో, నా భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళిపోతాను అని సంతోషంగా ఉన్నాడు. ఒక రోజున అతనికి తీర్పు వచ్చింది, ఉరి శిక్ష. మరుసటి రోజున ఉరి తీయబడతాడు. అప్పుడు ఆ రాత్రి బాధపడుతున్నాడంట. నేను బ్రతుకుతాను అనుకున్నాను, నా బిడ్డల దగ్గరికి వెళ్తానని అనుకున్నాను, కానీ నేను రేపు చనిపోతున్నాను, అయ్యో నా బిడ్డలు ఎలాగా అనుకుంటా బాధపడి ఆ రాత్రి వేదన ఎక్కువైపోయి రక్తం అంతా చెమట నాళాల్లోంచి వచ్చేసిందంట. చెమట వచ్చేటటువంటి నాళాలు ఉంటాయి, ప్రభువుకి ఆ నాళాల్లోంచే రక్త బిందువులు పడిపోయినాయి. అతనికి ఆ చెమట నాళాల ద్వారా రక్తం అంతా వచ్చేది రాత్రి. మరుసటి రోజున ఉరిశిక్ష
వేయవలసిన అవసరం లేకుండా ఆ రాత్రే చనిపోయాడు అతడు. ఎందుకు అంటే చాలా వేదన వచ్చేసింది ఆయనకి. అదే విధంగా ప్రభు ఈ బాధంతా భరించాడు. మనుషుల పాపాలన్నీ, రోగాలన్నీ, శాపాలన్నీ భరించినందు చేత ఆయన చెమట రక్త బిందువులుగా మారిపోయి పడిపోయింది. ఆ యొక్క మన పాపం శాపం ఆయన భరించటం వలన మనకి పాపక్షమాపణ వచ్చింది. దేవుడు ఒక శాసనం చేశాడు. అదేంటి? పాపమునకు జీతం మరణం. పాపం చేసిన ప్రతి వాడు మరణించాలి. యేసు ప్రభు రాకముందు దేవుడు మానవుల మరణానికి బదులుగా పవిత్రమైన జంతువుల మరణం, పవిత్రమైన పక్షుల మరణం ఆయన అంగీకరిస్తుండేవాడు. అందుకని వారు ఏం చేస్తుండేవారంటే గొర్రెలు, మేకలు, పవిత్ర జంతువులు, దూళ్ళు, పవిత్ర పక్షులు, పావురాలు, గొవ్వలు తీసుకొస్తుండేవారు. పాప పరిహారం కొరకు ఒకడు ఒక గొర్రెను తీసుకొచ్చాడు అనుకోండి. అప్పుడు యాజకుడి దగ్గరికి తీసుకొస్తాడు ఆ గొర్రెని. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, నలుగురు వచ్చారు. ఈ గొర్రె మీద చెయ్యించండి అంటాడు యాజకుడు. అప్పుడు ఆ గొర్రె మీద నలుగురు చేతులు పెడతారు. అప్పుడు యాజకుడు ఏం ప్రార్థన చేస్తాడు? దేవా, ఈ తల్లి తండ్రి పాపాత్ములు, ఈ కుమారుడు కుమార్తె పాపాత్ములు, వీరు చేసిన పాపానికి మరణశిక్ష రావాలి. కానీ వీరు మరణించకుండా వీరి మరణాన్ని గొర్రె మీద మోపుతున్నాం తండ్రి, ఈ మరణాన్ని మీరు అంగీకరించండి అని ఆ గొర్రెను వధించి రక్తం చిందింపచేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? మీ పాపం పరిహారం అయిపోయింది, మీరు ఇంక మరణించక్కర్లేదు, మీ బదులుగా ఈ పవిత్రమైన జంతువు గొర్రె మరణించింది అని ఆ రక్తం ఏం చేస్తాడంటే ప్రోక్షిస్తాడు. యాజకుడు కూడా ఏం చేస్తాడు? మనుషుల పాప పరిహారార్థం ఈ గొర్రెలను బలివ్వకముందు తన కొరకు ఒక గొర్రెను బలిచ్చుకుంటాడు. తాను పాపాత్ముడే, యాజకుడు కూడాను, లేవీయులు కూడా పాపాత్ములే. ఇదిగో నాయనా, నేను పాపిని, నా పాపం వల్ల నాకు మరణశిక్ష రావాలి, ఈ మరణం నేను గొర్రె మీద మోపుతున్నాను అని గొర్రెను బలిచ్చేసి ఆ రక్తాన్ని కుడి చెవి మీద, కుడి చెయ్యి బొటను వేలు మీద, కుడి కాలు బొటను వేలు మీద ప్రోక్షించుకుంటాడు. ప్రోక్షించుకుని ఆనవాలు, నేను మరణించక్కర్లేదు, నా బదులు పవిత్ర జంతువు మరణాన్ని దేవుడు అంగీకరించాడు అని తాను మరణశిక్ష నుండి విడుదల పొందుతాడు, ప్రజలను కూడా మరణశిక్ష నుండి విడుదల కలిగిస్తాడు. ఈ విధంగా గొర్రెల ద్వారా, పక్షుల ద్వారా మరణశిక్ష పోతుండే. ఎంతవరకు? నిజమైన దేవుని గొర్రెపిల్ల. యోహాను ప్రభువుని చూచి అన్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, తూర్పుకు పడమని ఎంత దూరమో, మన పాపములకును మనకును అంత ఎడము కలుగజేస్తాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. పాపాలు మోసుకెళ్ళిపోయేటటువంటి దేవుని గొర్రెపిల్ల వచ్చే వరకు ఈ పవిత్ర జంతువుల యొక్క మరణం, పవిత్ర పక్షుల యొక్క మరణాన్ని దేవుడు అంగీకరిస్తూ మనల్ని క్షమిస్తూ ఉండేవాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఇంకా బల్యర్పణలు లేవు, అవసరం లేదు. మన పాపముల నిమిత్తం సంవత్సరం బలి అర్పణ అక్కర్లేదు.
ఒక్కసారే ఆయన బలైపోయాడు గనక మానవులందరికీ క్షమాపణ కలిగింది. యోర్దాను నది యేసు రక్తానికి సాదృశ్యంగా ఉంది. నయమాను చాలా గర్వం. ఈ యోర్దాను నది బురద నీటిలో ములగాల? స్నానం చేసి శుద్ధి పొందడం నాకు తెలుసు. స్నానం చేసి శుద్ధి పొందమంటున్నాడా? అలా అయితే మా సిరియా దేశంలో చాలా గొప్ప గొప్ప నదులు ఉన్నాయి. అవి చాలా మంచి నదులు. వాటిలో మునిగి నేను స్నానం చేస్తాను. నేను రాజు అంతట్లోని ఎలీషా దగ్గరికి వస్తే గడగడా ఉడుక్కుంటా నా దగ్గరికి వచ్చి రోగంగా ఉన్న స్థలం మీద తన చేయి పెట్టి తన దేవునికి ప్రార్థన చేసి నన్ను స్వస్థపరచాలి కదా. ఎందుకు అతడు బయటికి రాలేదు? నడండి సిరియా దేశం వెళ్ళిపోదాం అని ఎంతో కోపిష్టి, ఎంతో గర్వం. అలాంటి వాడిని ఒక సేవకుడు బ్రతిమలాడి యోర్దాను నదికి తీసుకెళ్లి అక్కడ 7 సార్లు మునిగేటట్టు చేశాడు. యోర్దాను నదిలో 7 సార్లు మునగ్గానే ఏం జరిగింది? చంటి బిడ్డ శరీరంలాగా అయిపోయింది, కాంతివంతంగా అయిపోయింది. ఆ తర్వాత గర్వం కూడా వదిలిపోయింది. ఇంకా ఎలీషా దగ్గరికి వెళ్ళి ఎంతో వినయంగా ఆయనకి నమస్కారం చేసి, అయ్యా, లోకంలో యెహోవా తప్ప వేరొక దేవుడు లేడని నేను గ్రహించుకున్నాను. అయ్యా, మా దేశంలో చాలా విగ్రహారాధన, చాలా దేవతలు ఆరాధన, బల్యర్పణలు, అపవిత్రమైన భూమి మాది. అయ్యా, మీ ఇశ్రాయేలు దేశంలో నుంచి మీరున్న స్థలంలో నుండి 2 కంచరగాడిదలు మోసేంత మన్ను నేను తీసుకెళ్తానండి. మీ మన్ను ఎంతో ఆశీర్వాదకరమైనది. మీ దేశం, దేవుడున్న దేశం ఎంతో మంచిది. మీ మన్ను రథంలో వేసి తీసుకెళ్తానండి. మా దేశంలో పరుచుకుంటాను. ఆ మన్ను అక్కడ గుడి కట్టుకుంటాను. అక్కడే నేను ఆయన ఆరాధిస్తాను. నేను ఈ వేట నుంచి ఇంక బల్యర్పణలు, నమస్కారం చేయడం ఏమీ చెయ్యను అని ఎంతో వినయం వచ్చేసింది. యోర్దాను నదిలో మునగ్గానే శరీరం శుభ్రం అయిపోయింది, హృదయం శుభ్రం అయిపోయింది. ఇది యేసు రక్తానికి సాదృశ్యంగా ఉంది. యేసు రక్తం ఎంతో ఎక్కువ శుద్ధి చేయును అని దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. అంత ఆశ్చర్యకరమైనటువంటి రక్తం మనల్ని శుద్ధి చేయగలదు. నేను బైబిల్ చదువుకుంటుంటే నిర్గమకాండం వచ్చినప్పుడు పస్కా పశువు, పస్కా పండుగ, పస్కా రక్తం అని రాయబడింది. అసలు అర్థం లేదు. ఆ భాషలో పస్కా అని ఉంటే దాన్ని తెలుగులో కూడా పస్కా అని రాశారు. అసలు బాధపడలేదు. ఒకసారి నేను ఇంగ్లీష్ బైబిల్ చదువుకుంటాను. ఆ ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది? పస్కా పండుగ అని లేదు, పాస్ ఓవర్ ఫెస్టివల్, పాస్ ఓవర్ ల్యాంబ్, పాస్ ఓవర్ బ్లడ్ అని ఉంది. అమ్మ బాబోయ్, పస్కా అంటే ఏంటి? పాస్ ఓవర్ అని అర్థం అని ఆశ్చర్యపడిపోయాను నేను. పాస్ ఓవర్ ఎప్పుడైతే ఆ ఇశ్రాయేలీయులు ఆ గొర్రెపిల్లను వధించి ఆ రక్తాన్ని గుమ్మాలకు ప్రోక్షించుకున్నారో, ఆ గుమ్మాల మీద ఉన్న రక్తం ఏం చేసింది? దాటించేసిందంట. పాస్ ఓవర్ అంటే దాటించు రక్తం, దాటించు గొర్రెపిల్ల. ఆ పండుగ పేరు దాటించు పండుగ. ఆ రక్తం ఏం దాటించేసింది?
ఇశ్రాయేలీ ఐగుప్తీయులందరూ గొప్ప రోదన, పెద్ద ఘోష, మొత్తం ఐగుప్తు దేశం అంతటా కూడా ఓరుమని ప్రతి ఇంట్లోనూ గట్టిగా ఏడుపులే ఏడుపులే ఏడుపులే. ప్రతి పశువుల్లో తొలుచులు, కుటుంబంలో తొలుచులు అందరూ చనిపోతే అందరూ చాలా గట్టిగా ఏడుస్తున్నారు. ఇశ్రాయేలీల ఎండ్లలో నుంచి ఏం దాటిపోయింది? గొప్ప దుఃఖం దాటిపోయింది. నోరు నెత్తి బాదుకుని దొర్లి దొర్లి ఏడవడం దాటిపోయింది. శ్రమ దాటిపోయింది. కీడు దాటిపోయింది. మరణం దాటిపోయింది. వేదన దాటిపోయింది. శ్రమ దాటిపోయింది. అన్నీ దాటిపోయినాయి. అందుకని ఆ రక్తానికి ఏమని పేరు? దాటించు రక్తం. ఆ పండుగకి ఏమని పేరు? దాటించు పండుగ. ఆ గొర్రెపిల్లకు దాటించు గొర్రెపిల్ల. పాస్ ఓవర్ ల్యాంబ్, పాస్ ఓవర్ ఫెస్టివల్. ఎంతో నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఆ రక్తం ప్రోక్షించుకున్న తర్వాత దేవుని దూత, సంహార దూత దేవుడు ఐగుప్తు దేశం అంతటా శిక్షించడానికి సంచారం చేస్తున్నారు. సంచారం చేస్తూ చేస్తూ రక్తం ప్రోక్షింపబడిన ఇంటికి వచ్చారు. ఆ సంహార దూత దావీదు కాలంలో దావీదు తప్పు చేశాడని దేవుడు 3 సంవత్సరాలు కరువు కావాలా, 3 నెలలు శత్రువుల దగ్గర నుండి పారిపోతావా, 3 రోజులు తెగులు కోరుకుంటావా అని అడిగాడు. అడిగితే ఆలోచించుకొని 3 రోజులు తెగులు కోరుకున్నాడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు 70,000 చనిపోయారు. సంహార దూత ఆకాశంలో సంచరిస్తా 70,000 సంహరించేసింది. దావీదు కన్నులెత్తి చూసినప్పుడు వర్ణాను కళ్ళంలో ఆ పైన ఆ మేఘాల్లో సంహార దూత కనిపించింది. అప్పుడు దావీదు అక్కడ బలి అర్పించాడు. ఇంకక్కడి నుంచి దేవుడు ఏం చెప్పాడంటే, ఇంకా నీ చెయ్యి వెనక చెయ్యి నీ కత్తి వరలో ఉంచు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఇంకా ఆ దేవుని దూత సంహరించడం మానేసింది. అదేవిధంగా సంహార దూత ఐగుప్తంతా తిరిగింది. ఇప్పుడు రక్తం ప్రోక్షింపబడిన ఇంటికి వచ్చింది. సంహరించినా అని అడుగుతుంది దేవుణ్ణి. వద్దొద్దు వద్దు, నా కుమారుని రక్తానికి సాదృశ్యంగా ఉంచబడిన గొర్రె పిల్ల రక్తం ఆ గుమ్మం మీద ప్రోక్షింపబడింది. అందుచేత ఆ గుమ్మంలో ప్రవేశించడానికి వీల్లేదు అంటే సంహార దూత ఇంకా సంహరించడం మానేసింది. దేవుడు ఎంతో పరిశుద్ధుడు. ఆయన రక్తమును చూసి దాటిపోయాను అని చదివాను. ఇప్పుడు ఆ రక్తమును చూసి దాటిపోయాడంట. ఎంత పరిశుద్ధుడు! పరిశుద్ధమైన న్యాయ విధులు కలిగిన వాడు. కంటికి కన్ను, పంటికి పన్ను, న్యాయం. దావీదు చనిపోతున్నాడంట. నేను చనిపోయే టైం వచ్చింది, నా కుమారుని పిలవండి అన్నాడు. అంటే కుమారుడు వచ్చి ప్రక్కన కూర్చున్నాడు. అప్పుడు చెప్తున్నాడు దావీదు, సొలొమోనా నా కుమారుడా, దేవుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిశుద్ధుడు. ఆయన తలంపులలోని ఊహంతా గ్రహిస్తాడు.
మోటివ్ ఆఫ్ ది థాట్, తలంపుల్లోని ఊహ గ్రహించుకుంటాడు ఆయన. చాలా జాగ్రత్తగా ఉండి ఆయన ఎంతో పరిశుద్ధంగా, ఎంతో హృదయపూర్వకంగా ఆయన ఆరాధన చేయాలి. ఆయన నిన్ను విడిచిపెట్టడు. నీవు ఆయన్ని విసర్జిస్తే ఆయన సర్వకాలం నిన్ను విసర్జించేస్తాడు అని దావీదు తన కుమారుడికి సలహా ఇచ్చాడు. నోవహు జలప్రళయంలో కూడా నరుల యొక్క ఆలోచనల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. నరుల యొక్క ఆలోచనల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డది. ఆయన ఊహ కూడా గమనించేవాడు, ఆయన ఆలోచన కూడా గమనించేవాడు. కనుక చాలా జాగ్రత్తగా ఉండు అని దావీదు చెప్పాడు. అంత మహాపరిశుద్ధుడు రక్తం ప్రోక్షించబడిన గుమ్మం దగ్గరకు వచ్చి ఆ రక్తాన్ని చూసి దాటిపోయాడు. నాకెంత ఆశ్చర్యమైపోయింది. మహాపరిశుద్ధుడు. మహాపక్కులో ఏం రాయబడి ఉంది? ఆయన పాపము చూడలేనంత నిష్కళంకమైన చూపు గలవాడు. అంత పరిశుద్ధుడు కూడా ఆ రక్తమును చూచి దాటిపోయాడు. దేవుడు చెప్పాడు, ఆ రక్తం మీకు ఆనవాలు. ఆ రక్తము హేబెల్ రక్తం కంటే శ్రేష్టంగా మొరపెడుతుంది. హేబెల్ రక్తం మొరబెట్టిందంట నేల మీద నుండి. తండ్రి తండ్రి అని పిలిచిందంట. దేవుడు అని పలికాడు. చూసావా తండ్రి, మా అన్నయ్య నన్ను చంపేశాడు అంటే ఆయన విని కయ్యేనో నీ తమ్ముడు ఎక్కడా అని పగ తీర్చుకోవడానికి హేబెల్ రక్తం మొరపెట్టింది. అయితే యేసు రక్తం హేబెలు రక్తము కంటే శ్రేష్టముగా మొరపెట్టినని రాయబడింది. ఆ గుమ్మాల మీద ఉండి యేసు రక్తానికి సాదృశ్యమైన గొర్రెపిల్ల రక్తం దేవునికి మొరపెట్టిందన్నమాట. ఏమని మొరపెట్టుంటది? తండ్రి, సంహార దూత ఈ గృహంలో ఉన్నటువంటి వారిని సంహరించడానికి వీల్లేదు, ఈ గృహస్థులందరూ నన్ను ఆశ్రయించారు అని మొరపెట్టుంటది. అందుకని ఆ యొక్క స్వరాన్ని విని దేవుడు దాటిపోయాడు. యోహానులో ఏం రాయబడింది? ఎవరైనా పాపము చేసిన ఎడల యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి ఉత్తరవాది దేవుని కుడిపార్శ్వన మన కొరకు ఉన్నాడు. ఆయన పాపుల ప్లేడర్. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు మన కోసం. ఆయన రక్తం మొర్ర పెట్టుకుంటది. అందుకని ఆ మొర్ర పెట్టుకునే రక్తానికి ఏమని పేరు పెట్టారు? ప్రోక్షణ రక్తం. మన మీద ప్రోక్షించుకుని యేసు రక్తం అని మనం ప్రోక్షించుకుంటే, మనం ఏ స్థలంలో అయితే ప్రోక్షించుకున్నామో ఆ స్థలంలో యేసు రక్తం ఉండి దేవునికి మొరపెట్టుకుంటుందంట. వీరు శిక్షింపబడకూడదు, వీరికి బదులుగా యేసు శిక్షింపబడ్డాడు అని మొరపెట్టుకుంటుందంట యేసు రక్తం. వీరు మరణించకూడదు, మరణ శిక్ష రాకూడదు, వీరికి బదులుగా యేసు మరణ శిక్ష అనుభవించాడు, వీరికి రోగం రాకూడదు, వీరికి బదులుగా యేసు రోగం అనుభవించాడు అని యేసు రక్తం మొరపెట్టుకుంటుందంట. ఎవరికంటే బాగా మొరపెట్టుకుంటుంది? హేబెల్ రక్తం పగ తీర్చుకోవడానికి మొరపెట్టింది, కానీ యేసు రక్తం రక్షించడానికి మొరపెట్టుకుంటుంది. అందుకని ప్రోక్షణ రక్తము. అందుకనే మన పెద్దలు ఏం అలవాటు చేశారు? యాకోబు ఏం చెప్పాడు? నూనె తీసుకొని ఆ రోగికి నూనె రాయండి,
అప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. మరి ఆ రక్తానికి యేసు రక్తానికి బదులుగా ద్రాక్షారసం ఎలా తాగుతున్నాం మనం? అదే విధంగా యేసు రక్తానికి బదులుగా నూనె ప్రోక్షించడం మన ఆది అపోస్తలులు మనకు అలవాటు చేశారు. నూనె ప్రోక్షించుకుని యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, తలనొప్పి వస్తే తల మీద యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం అని తల మీద ప్రోక్షించుకుంటే అక్కడి నుంచి యేసు రక్తం మాట్లాడుతుందన్నమాట. వీరు తలనొప్పి అనుభవించడానికి వీల్లేదు, వీరికి బదులుగా యేసు శిక్షింపబడిన. కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం అని కడుపు మీద ప్రోక్షించుకుంటే ఆ కడుపు మీద ఉండి ఆ రక్తం ఏం మొరపెట్టుకుంటుంది? వీరు శిక్షింపబడకూడదు, వీరికి బదులుగా యేసు శిక్షింపబడిను, వీరి పాపములు క్షమింపబడిను అని మొరపెట్టుకున్నాను. అందుకనే ఆ రక్తానికి యేసు రక్తము, ప్రోక్షణ రక్తము అని పేరు. మన ప్రభువు పాపుల ప్లేడర్, పాపాత్మలకు జయమిచ్చేటటువంటి ప్లేడర్ గారు. ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. డిఫ్టీరియా అని ఒక కంఠానికి వచ్చేటటువంటి జబ్బు ఉందంట. ఆ డిఫ్టీరియా జబ్బు వచ్చినట్టయితే చనిపోతాడు మనుషుడు. మందు లేదంట దానికి. అమెరికాలో ఏం చేశారంట, డిఫ్టీరియా వచ్చి కంఠం వాచిపోయి మంచం మీద పడి ఉన్నాడు. అప్పుడు వాని రక్తం తీసి ఒక రకమైన గుర్రం ఉంటుందంట అక్కడ, ఆ గుర్రానికి ఎక్కించారంట. ఎక్కిస్తే ఆ గుర్రానికి డిఫ్టీరియా వచ్చిందట. ఆ గుర్రం మెడ లావుగా వాచిపోయి ఆ గుర్రం పడిపోయింది, జబ్బు చేత పడిపోయింది. కొన్ని రోజులు అలా జబ్బు చేత పడిన తర్వాత దాని శరీరంలో వ్యాధి నిరోధక శక్తి, రెసిస్టెన్స్ పవర్ పెరిగి ఆ వ్యాధి అంట పోయిందంట. దాని రక్తంలో నిరోధక శక్తి, వ్యాధి నిరోధక శక్తి పెరిగింది, ఆ జబ్బు తగ్గిపోయింది. ఆ జబ్బు తగ్గిపోయిన గుర్రం యొక్క రక్తాన్ని తీసి ఈ డిఫ్టీరియా వ్యాధికి వలన చనిపోతున్న వాడికి ఎక్కించారంట. ఎక్కిస్తే వాడు బ్రతికిపోయాడంట. అప్పుడు ఆ పుస్తకంలో రాస్తున్నాడు, ఒక గుర్రం రక్తమే ఒక మనిషిని బ్రతికించిందే. యేసు రక్తం మానవుల రోగముల నుండి విడిపించి, పాపముల నుండి విడిపించి, మరణ శిక్ష నుండి విడిపించి, నరకాగ్ని నుండి విడిపించి, శుద్ధి చేసి, రక్షించి దేవుని రాజ్యానికి పంపుతుంది. అంత పరిశుద్ధమైన రక్తం అని ఆ రక్తం గురించి వ్రాశాడు. అందుచేత యేసు రక్తమునందు విశ్వాసము అని రోమా 3వ అధ్యాయంలో వ్రాయబడింది. యేసు రక్తమునందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని పిల్లలగుటకు దేవుడు యేసు ప్రభు అధికారం అనుగ్రహించాను. ఇప్పుడు దేవుని పిల్లలుగా ఎవరుండగలరు? యేసుక్రీస్తు ప్రభువు నీ పాపములను మోసాడని నువ్వు నమ్ముతున్నావా? అవును, నా పాపములన్నీ, నా పాపములు, శాపములు, రోగములు, నా దుఃఖము, నా సమస్తము ఆయన భరించనని నమ్ముచున్నాను. ఆయన నీ విమోచకుడని నమ్ముతున్నావా? ఆయన నా విమోచకుడు. పాపం చొరబడకుండా, రోగం చొరబడకుండా, నాకు మరణ శిక్ష రాకుండా నన్ను విమోచిస్తాడు. నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్నావు గనక ఆయన నిన్ను దేవుని కుమారుడుగా చేస్తున్నాడు. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు దేవుని పిల్లలు.
ఆయన రక్తమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన రక్తం చేత పాపము నుండి విడుదల పొందారో, రోగం నుండి విడుదల పొందారో, శాపం నుండి విడుదల పొందారో, ఎవరైతే ఆయన్ని విమోచకుడుగా అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలు. ఎవరైనా ప్రభువునందు నమ్మిక ఉంచకపోతే, ఆయన రక్షకుడు, పాపుల రక్షకుడు, ఆయన రోగుల వైద్యుడు, ఆయన శాప విమోచకుడు, ఆయన రోగ విమోచకుడు, ఆయన నరక విమోచకుడు అని ఎవరైతే నమ్మరో వారు దేవుని పిల్లలు కాదు. ఎవరైతే నమ్ముతారో వారందరూ దేవుని పిల్లలు. నా యందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు నేను అధికారం ఇచ్చుతున్నాను అని ప్రభు చెప్పాడు. కనుక యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన రక్తం చాలా ఆశ్చర్యకరమైన రక్తం. ఆయన రక్తం పేరు ప్రోక్షణ రక్తం. ఆయన రక్తం పాస్ఓవర్ బ్లడ్, దాటించే రక్తం. ఆయన రక్తం శుద్ధీకరించే రక్తం. ఆయన రక్తం తూర్పుకు పడమర ఎంత దూరమో మన పాపములకు మనకు అంత ఎడము కలుగజేసేటటువంటి రక్తం. ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచితే మనం ఈ భూమి మీద సంతోషంగా బ్రతకగలం, ఆరోగ్యంగా బ్రతకగలం, పరిశుద్ధంగా బ్రతకగలం, ఆయన కొరకు మనం జీవించగలం. కనుక మనం యేసుక్రీస్తునందు విశ్వాసం, ఆయన రక్తమునందు విశ్వాసించి మనం దేవుని పిల్లలయ్యి మనం పరలోక రాజ్యం చేరడానికి మనం దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరింతవరకు చక్కని పాటలు మీరు విన్నారు, చక్కని దేవుని యొక్క వాక్యాలు మీరు విన్నారు. వాక్యాలను మర్చిపోవద్దు. దేవుని యొక్క మార్గంలో నడుచుటకు, దేవుళ్ళు ఎదుగుటకు చక్కని వాక్యమే మనకు పునాది. కాబట్టి మీరందరూ కూడా వాక్యాన్ని మర్చిపోవద్దు. మా నిమిత్తం ప్రార్థన చేయండి, మీ నిమిత్తం కూడా ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, జీవము గల దేవ, ఈ సమయంలో మేమందరం కలిసి నీ నామాన్ని మహింపరచడానికి చక్కని కృపను అనుగ్రహింపచేసాం. చక్కని వాక్యాలను మేము విన్నాం, చక్కని పాటలను కూడా మేము విన్నాం. పాటలు పాడిన బిడ్డలను దీవించండి. వాక్యం చెప్పిన మమ్మల్ని కూడా నీ యొక్క మార్గంలో మరింతగా నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మా యొక్క సంఘాలను నీ చేతులకు అప్పగించుకొని వచ్చినాం. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కరి సమస్యల నుంచి విడిపించండి, అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపించండి. ఆర్థికంగా ఎవరికైతే సహాయం కావాలో వారికి సహాయం అనుగ్రహింపచేయండి. అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాను తండ్రి. మాకు కూడా అదే రీతిగా బలహీనుడిగా ఉన్న మా తాతయ్య గారిని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. అమ్మగారికి కూడా ఎంతో నీరసంగా ఉంది, అమ్మగారిని కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ స్వస్థను అమ్మగారికి అనుగ్రహింపచేయండి తండ్రి. అదే రీతిగా తండ్రి, తమ్ముడి వివాహం ఘనంగా జరిగించినందుకు నీకు వందనాలు తండ్రి. అనేక కారణాల వల్ల సంఘస్థులని విశ్వాసులను మేము పిలవలేకపోయాం, అయినను మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనాలు తెలియజేసుకుని వచ్చినాం. మరి ఈ సమయంలో ఈ రీతిగా మరొకసారి నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాం తండ్రి. మా కుటుంబాన్ని నీ సేవలు మరింతగా వాడుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చి నీ గ్రూప్లో జీవింపచేయమని తండ్రి యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము. యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాదులకు సర్వనాశనము కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, రక్షకుని యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్య సహవాసము, కాపుదల, నడిపింపు, సమాధానం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.